హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఆఫీస్ ఫ్రెండ్స్‌తో ఇవి షేర్ చేయకండి. కార్పొరేట్ కల్చర్‌లో మీరు చేసే మిస్టేక్స్ అసలు ఏ మిస్టేక్స్ చేయకూడదు అనే దాని గురించి అయితే తెలుసుకుందామండి. థింగ్స్ యూ షుడ్ నాట్ షేర్ విత్ ఆఫీస్ ఫ్రెండ్స్. సో, కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్‌ని విజిట్ చేశారో ఛానల్‌లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, ఇక లేట్ చేయకుండా కాంటెంట్‌లోకి అయితే వెళ్దాం. మీరు ఒక ఫ్రెషర్. రీసెంట్‌గా మీకు ఒక జాబ్ వచ్చింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో, మీరు ఆఫీస్ కల్చర్‌లో మీరు చేయకూడని మిస్టేక్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ నాట్ టు షేర్. మీరసలు ఏమేమి షేర్ చేయకూడదో తెలుసుకోండి. సో, ఆఫీస్ అనేది ఒక ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్. మీ పర్సనల్ సర్కిల్ అయితే కాదు. మీ వీధిలో ఉన్న ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నట్టుగా అన్నీ షేర్ చేసుకోవడానికి అయితే కుదరదండి. అదొక ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ మాట. అట్ ది సేమ్ టైమ్ మీరు ఓవర్ షేరింగ్ చేసుకున్నా కూడా కెరియర్ రిస్క్‌లో పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవర్ షేరింగ్ క్యాన్ క్రియేట్ కెరియర్ రిస్క్స్. సో, ఎక్కువగా షేరింగ్ చేసుకున్న అసలు షేర్ చేసుకోకపోతే ఒక ఇష్యూ అయితే, ఎక్కువ షేర్ చేసుకున్నా కూడా ఇంకొక ఇష్యూ మాట. సో, స్మార్ట్ ప్రొఫెషనల్స్ ఏం చేయాలంటే, హెల్తీ బౌండరీస్ అనేవి మెయింటైన్ చేయండి. సో, మీ హద్దులనేవి హెల్తీగా ఉండేలాగా, ప్రొఫెషనల్స్ వరకు మాత్రం ఉండేలాగా మెయింటైన్ చేయండి. సో, ఫస్ట్ వన్ పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది అస్సలు షేర్ చేయకండి. మీరు ఫైనాన్షియల్‌గా రిచ్‌గా ఉన్నా, వరస్ట్‌గా ఉన్నా గూడా ఏ విషయం ఫైనాన్షియల్‌గా స్టేటస్ అనేది షేర్ చేయకండి. మీ సాలరీ డీటెయిల్స్ కానివ్వండి, మీ పర్సనల్ డెబ్ట్స్ గాని, లోన్స్ గాని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గాని, మీ లైఫ్‌లో వచ్చిన పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ కానీ ఇవేమీ అసలు షేర్ చేయకూడదండి. ఇంకా చెప్పాలంటే మీ దరిద్రాన్ని వాళ్ళకేదో షేర్ చేయకండి. సో, మీరే లోకు అవుతారు. సో, ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్ బావుందనుకోండి, లైక్ జెలసీ ఫీల్ అవుతారు. లైక్ మీ లైఫ్‌ని గాసిప్‌గా చేసుకుంటారు. వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ అవుతుంది. మిస్‌యూజ్ కూడా చేసుకోవచ్చు. సో, సాలరీ డిస్కషన్ చేసుకోవడం వల్ల టీమ్ డైనమిక్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫ్రెషరే. మీ ఆఫీస్ కొలీగ్ కూడా ఫ్రెషరే. మీకు కొంచెం సాలరీ ఎక్కువ ఉండొచ్చు. ఆర్ ఆ పర్సన్ సాలరీ అనేది తక్కువ ఉండొచ్చు. చెప్పలేం కదా! సో, సాలరీ డిస్కషన్స్ అనేవి అస్సలు చేయకండి. సో, టీమ్ డైనమిక్స్‌ని అయితే ఎఫెక్ట్ చేస్తుంది. మళ్ళీ అదొక పెద్ద లొల్లి అవుతుంది. సో, పర్సనల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే అస్సలు షేర్ చేయకు. నెక్స్ట్ కంపెనీ మీద మీ ఒపీనియన్స్ గాని, మేనేజ్‌మెంట్ మీద మీ ఒపీనియన్స్ గాని అస్సలు చిట్ చాట్స్ పెట్టకండి. అసలు డిస్కషన్స్ అయితే పెట్టకండి. సో, మేనేజర్స్ మీద కంప్లెయింట్ పెట్టడం గాని, కంపెనీ పాలిసీస్ మీద కంపెనీ మీద నెగెటివ్ ఒపీనియన్స్ పెట్టడం గాని, సో, వర్క్ లోడ్ మీద హెచ్ఆర్ మీద ఫ్రస్ట్రేషన్స్ లాంటివి పెట్టడం గాని, ఇలాంటివి అస్సలు షేర్ చేయకండి. మీ మీ కొలీగ్స్ కూడా కొన్ని సార్లు అనొచ్చు. లైక్ కంపెనీ మేనేజ్‌మెంట్ ఇలా ఉందేంట్రా, మేనేజర్ ఇలా ఉన్నాడేంట్రా అని చెప్పేసి అనొచ్చు. సో, మీరు మట్టుకు ఆ డిస్కషన్‌లో అసలు మీరు పార్టిసిపేట్ చేయకండి. కంప్లీట్‌గా అక్కడి నుంచి అవాయిడ్ అవ్వడానికే చూడండి. ఇన్ కేస్ మీరు ఆ డిస్కషన్ స్టార్ట్ చేయకపోయినా, మీరు ఆ డిస్కషన్‌లో ఉన్నారు కాబట్టి, మీరు కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అని పోర్ట్రేట్ అవుతుంది. సో, ఖచ్చితంగా కంప్లెయింట్స్ గురించి, కంపెనీ పాలిసీస్ గురించి నెగెటివ్ ఒపీనియన్స్ గాని, లేదా కంప్లెయింట్స్ గాని వీటిలో అసలు డిస్కస్ చేయకండి, పార్టిసిపేట్ చేయకండి. ఇక్కడ ఏమవుతుందంటే, మీరు బై మిస్టేక్ ఏదైనా ఒక నోరు జారినా కూడా అది మిస్‌కోటెడ్ అవుతుంది. అదే ఎస్కలేటెడ్ అయిపోతుంది. మీ పెర్ఫార్మన్స్ రివ్యూస్ మీ ట్రస్ట్ మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుందండి. సో, మస్ట్ అండ్ షుడ్‌గా చాలా జాగ్రత్తగా ఉండండి. కంపెనీ పాలిసీస్ మీద, మేనేజ్‌మెంట్ మీద, మన వర్క్ లోడ్ మీద ఎటువంటి నెగెటివ్ వర్డ్స్ అనేవి మీ దగ్గర నుంచి రాకూడదు. మీ లైఫ్‌కి అది మీ వర్కింగ్ ప్రొఫెషనల్‌కి ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ కెరియర్ ప్లాన్స్ అండ్ జాబ్ సెర్చెస్. సో, మీ కెరియర్ ప్లాన్స్ అనేవి ఎవ్వరితోని షేర్ చేయకండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో, ఇక్కడ మీరు జాబ్ స్విచ్ అవుదాం అనుకున్నా, లైక్ మీకు ఇంటర్వ్యూ కాల్స్ గాని, ఆఫర్స్ గాని వస్తున్నా, మీ రోల్‌తో డిస్సాటిస్ఫాక్షన్‌లో ఉన్నా, వీటి గురించి అస్సలు షేర్ చేయకండి. సో, ప్లాన్స్ టు స్విచ్ జాబ్స్, ఇంటర్వ్యూ కాల్స్ ఆర్ ఆఫర్స్, డిస్సాటిస్ఫాక్షన్ విత్ రోల్స్. ఇవేమి ఉన్నా కూడా మీరెవ్వరితోని డిస్కషన్ మట్టికి పెట్టకండి. ఆఫీస్ వాళ్ళతో అస్సలు డిస్కషన్ పెట్టకండి. ఇక్కడ ఏమవుతుందంటే, మీ ఇన్ఫర్మేషన్ అనేది మేనేజర్స్‌కి రీచ్ అయిపోతుందండి ఇండైరెక్ట్‌గా. దీనివల్ల మీకు రావాల్సిన ప్రమోషన్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. మీ ప్రమోషన్స్ గాని, మీ రెస్పాన్సిబిలిటీ ప్రతీది ఎఫెక్ట్ అవుతుంది. మీరు మీ కెరియర్ ప్లాన్స్, జాబ్ సెర్చింగ్ గాని, ఆఫర్ లెటర్స్ గురించి గాని, అయితే మీరు చేస్తున్న వర్క్ డిస్సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారని గాని, మీరేదైనా గ్రూప్స్‌లో డిస్కషన్ చేసుకున్నా, ఆర్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్న పర్సనల్స్ అని చెప్పి షేర్ చేసుకున్నప్పటికీ కూడా, అది ఇండైరెక్ట్‌గా మేనేజర్స్‌కి రీచ్ అవుతుంది. ఇలాంటి మిస్టేక్స్ మటుకు అస్సలు చేయకండి. మీరు వెళ్లారా? మీ వర్క్ చూసుకున్నారా? మీ వర్క్ రిలేటెడ్‌గా డిస్కషన్ చేసుకోండి. ఆఫీస్ టైమింగ్స్ తర్వాత ఇంకా వాటెవర్ ఆఫీస్ గురించి, ఆఫీస్‌లో ఉంటే ఆఫీస్ గురించి బయట కూడా డిస్కస్ చేయకండి. చాలా బెటర్ మీకైతే చెప్తున్నా.
సో కంక్లూషన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కార్పొరేట్ బిహేవియర్ అనేది స్మార్ట్గా ఉండాలండి, ఫ్రెండ్లీగా ఉండండి, బట్ ఓవర్ ఫ్రెండ్లీగా ఉండకండి. కన్వర్జేషన్స్ ప్రొఫెషనల్గా న్యూట్రల్గా పెట్టుకోండి, అంతేగాని అన్నెసెసరీగా పెట్టుకోకండి. ఏదైతే అవసరమో అది మాత్రమే షేర్ చేసుకోండి. అక్కర్లు మీ అటెన్షన్ కోసమో లేకపోతే వాళ్ళ అటెన్షన్ కోసమో మీరు మట్టికి హైలైట్ అవ్వకండి. ట్రస్ట్ అనేది పట్టడానికి చాలా టైం అయితే పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళు మీ ట్రూ ఫ్రెండ్ అయితే కాదు. అక్కడ ఫైనల్ మెసేజ్ ఇవ్వాల్సింది ఏంటంటే కార్పొరేట్ కల్చర్లో మీరు సైలెన్స్, ప్రొఫెషనలిజంగా ఉండాలి. మీ కెరీర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇవి ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఫిబ్రవరి 12 నుండి కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఎంవిటి ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా, మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 అవర్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. 45 డేస్ అండి కోర్స్ డ్యూరేషన్. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ డైలీ టాస్క్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కోఆర్డినేట్ చేయండి. ఫ్రీ డెమోతో పాటు సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.